వెల్కమ్ టు MTR మసాలా అభిరుచి. రుచికరమైన వంటలతో మిమ్మల్ని అలరిస్తున్న అభిరుచి ఈ రోజు కూడా సరికొత్త వెరైటీస్ తో సిద్ధంగా ఉందండి. మరి చూద్దాం ఇవాల్టి వెరైటీస్ ఏంటో. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి వంటలు పిండి వంటలు సెగ్మెంట్ లో ఈ రోజు ఎలాంటి రెసిపీని అడుగుతున్నారో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా రాజు గారు? ఓకేనండి. ఓకే, సో కుమారి గారు మెయిల్ చేశారు రాజు గారు హైదరాబాద్ నుంచి. ఓకే. అరటి పువ్వుతో ఏదైనా వంట చేసి చూపించమని అడుగుతున్నారు. అరటి పువ్వు చాలా రకాల వెరైటీస్ ఆల్రెడీ మనం చాలా చేసాం. వేపుళ్ళు చేసాం, తర్వాత కొన్ని మసాలా రైస్ ఐటమ్ కూడా చేసాం, స్నాక్స్. సింపుల్ గా మంచి టేస్టీగా అయ్యేది ఇగురు తయారు చేద్దామండి. అరటి పువ్వుతో ఇగురా? ఎస్. ఓ, అంటే ఇందులో ఏమీ యాడ్ చేయకుండా మనకి జస్ట్ అరటి ఫ్లేవర్ అనేది కొంచెం ఘాటుతో ఇస్తాను. ఘాటుతో. ఓకే ఓకే అండి. మరి అరటి పువ్వు ఇగురు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. అరటి పువ్వు ఇగురు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అరటి పువ్వు 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, వెల్లుల్లి రెబ్బలు 4, జీలకర్ర 1 టీ స్పూన్, అల్లం చిన్న ముక్క, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో దీన్ని ఫస్ట్ ఏమన్నా గ్రైండ్ చేసుకోవాలా మనం? అవునండి. సో కొంచెం ఘాటుగా అన్నాను కదా. ఓకే. సో ఒక మిక్సీ జార్లో కొద్దిగా అల్లం, జీలకర్ర, పచ్చిమిరపకాయలండి. సో ఇవి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే. సో అంటే ఇంకా మన కారం అదంతా ఇదేనా పేస్ట్? కొద్దిగా కారపొడి కూడా వేస్తున్నాను. ఓ, ఓకే. సో ఇలా కచ్చపచ్చగా చేసేసుకోవాలండి. ఓకే. సో ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఓకే దీంట్లో ఎండుమిరపకాయలు, ఓకే, పోపు దినుసులు, ఇక్కడ జీలకర్ర, ఆవాలు 2 మాత్రమే వాడుతున్నాం. పప్పులు ఏం లేవు? ఓకే. దీంట్లో మనకి ఉల్లిపాయలు ఇట్లా ఏం ఉండవా రాజు గారు? సో కాల్స్ యాడ్ చేసుకోవచ్చు, నేను సింపుల్ గానే చేస్తున్నాను. ప్లెయిన్ గా అరటి పువ్వు ఒకటే. ఎస్. ఓకే. వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఓకే, అలాగే మనం ముందుగా సిద్ధం చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్. ఇప్పుడు జనరల్ గా మనం కొన్ని రకాల ఇప్పుడు ఫ్రైస్ లో ఈ పచ్చికారం వాడుకునేటప్పుడు కారపొడి వేసుకోం కదా రాజు గారు? అంటే కొంచెం కలర్ కొరకు నేను జస్ట్ కలర్ కోసమే. మనకి టేస్ట్ కావాలి అనుకుంటే జస్ట్ దీంతో సరిపెట్టేసుకోవచ్చా? ఓకే. అది ఎందుకంటే కొన్ని రకాల ఇప్పుడు ఆలు ఫ్రై అలాంటి వాటిలో మనకి ఓన్లీ ఇలా గ్రైండ్ చేసి వేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఓకే. సో ఇది కొద్దిగా వేగిన తర్వాత సో అరటి పువ్వు కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నాను. ఓకే. సో మధ్యలో నానబెట్టారు రాజు గారు? మజ్జిగ అండి. మజ్జిగలో కొద్దిగా పసుపు వేసి పెట్టేస్తాను. సో సైజ్ అనేది చాయిస్ అండి, ఇంకొంచెం ఫైన్ గా కావాలన్నా చేసుకోవచ్చు. ఓకే. సో జనరల్ గా కొంచెం ఉడికించి కూడా వేస్తూ ఉంటారు కదా? అవునండి. సో ఇక్కడ మీరు ఎలాగో మనం ఇక్కడ ఫ్రై చేసేసుకుంటాం కాబట్టి డైరెక్ట్ గా నానబెట్టింది వేసేస్తున్నారు. ఓకే. సో ఇది కొంచెం మనకు మగ్గాలి. సో ఇంకా అది మగ్గితే మనకు ఆల్మోస్ట్ అయిపోయినట్టే కదా? ఓకే రాజు గారు, సో మేము చిట్కా చూస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం అరటిపండుతో ఒక మంచి ఫేస్ ప్యాక్. అరటిపండు గుజ్జులో కొద్దిగా నిమ్మరసం ఇంకా రోజ్ వాటర్ కలిపి బాగా మెత్తని పేస్ట్లా చేసి
ఫేస్ ప్యాక్లా వేసుకుని ఒక పావు గంట సేపు అంటే ఆరేంత వరకు ఉంచుకుని కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా కాంతివంతంగా ఉంటుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా, చూద్దామా రాజు గారు? ఓకే అండి, ఇంకొద్దిగా కావాలి. ఓకే, సో ఆల్మోస్ట్ మనకి ఆ పువ్వు సైజ్ అయితే తగ్గింది, అంటే కొంచెం వేగి. దీనికి కావాల్సి మనం అంటే ఏదన్నా పప్పు కాంబినేషన్లో చేసుకోవచ్చు, పెసరపప్పు కానీ లేకపోతే ఫ్రైనే దీంట్లో వేసేసుకోవడం, నానబెట్టేసి వేసేసుకోవడం, లేకపోతే పచ్చిశనగపప్పు అయినా కానీ. సో అది కూడా నానబెట్టేసి అది కొంచెం వేగిన తర్వాత మనం ఈ పువ్వు యాడ్ చేసుకుంటే సరిపోతుంది, బాగుంది. సో ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు. ఓకే ఓకే, సో ఇప్పుడు ప్రాపర్గా అది ఫుల్ మొత్తం వేగిపోయింది. ఎస్ అండి. సో దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర. సో టేస్ట్లో మనకు కొంచెం ఇంకా డిఫరెంట్గా కావాలనుకున్నప్పుడు మనం సో కూర కారం కానీ సో ఇంట్లో చేసి పెట్టుకుంటాం, సో లేదా కరివేపాకు పొడి కానీ కొన్ని ఇలా పొడులు చేసి పెట్టుకుంటాం కదా, సో ఆ పొడులు యాడ్ చేసుకున్నా మనం కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. సో రెగ్యులర్గా ఒకే టేస్ట్ కాకుండా. ఓకే, సో రెడీ. ఇది కొంచెం ఇలా ఉంది కాబట్టి మనకు రైస్లో అలా కలుపుకున్నా కూడా బాగానే కలిసిపోతుంది. కొంచెం మరీ పొడి పుల్లాడుతూ డ్రైగా లేదు కదా. ఎస్ అండి, అంటే కొంచెం వాటర్ ఎలాగో ఉంటుంది దీంట్లో తేమ. మరీ పొడిగా కావాలనుకుంటే మనం ఏదన్నా పొడులు, నువ్వుల పొడి కానీ లేకపోతే కొంచెం పల్లీల పొడి కానీ అలా ఏదైనా యాడ్ చేసుకుంటే మనకు కొంచెం పొడిగా వస్తుంది. ఓకే, సో ఇగురు రెడీ. ఓకే అండి, మరి అరటి పువ్వు ఇగురు రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అరటి పువ్వు ఇగురు తయారు చేసే విధానం: ముందుగా అల్లం, జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు కలిపి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో అరటి పువ్వు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అరటి పువ్వు ఇగురు రెడీ. ఓకే అండి, తయారీ విధానం చూసారు కదా, రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకేనండి. ఇదైనా బాగానే ఉంది, బాగా ఫ్రై అయింది కదా యాక్చువల్గా. కొంచెం అంటే ఆ ఘాట్ కూడా బాగా తెలుస్తుంది కదా. పచ్చిమిర్చి, అల్లము, జీలకర్ర వేసి పేస్ట్ చేసాము. బాగుంది యాక్చువల్గా, ఉట్టి తింటుంటే కూడా చాలా టేస్టీగా ఉంది. సో సింపుల్గా చేసుకోవచ్చు, జస్ట్ ఓన్లీ అరటి పువ్వు అది కూడా మనము అంటే వేరే ఫ్లేవర్స్ యాడ్ చేయకుండా అరటి ఫ్లేవర్, ఆ అరటి పువ్వు ఫ్లేవర్ అనేది ఎక్కువగా తెలుస్తుంది ఇందులో. అవునండి, బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి, అరటి పువ్వుతో చాలా సింపుల్గా చేసుకోవచ్చు, టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఈ వెరైటీని. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. విటమిన్ ఏ అధికంగా లభించే బొప్పాస్కాయ, క్యారెట్ లాంటివి తరచూ తీసుకుంటూ ఉండడం వల్ల కళ్ళు ఆరోగ్యంగా, అందంగా ఉంటాయి. కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు, ముడతలు లాంటివి రాకుండా ఉంటాయి. ఈ రోజు వంటలో పిండి వంటల్లో రుచికరమైన వంట చూసారు కదండి. మరి మీరు కూడా ఏదైనా రెసిపీ నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా: ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపుర, బెంగళూరు 560047. మన నెక్స్ట్ సెగ్మెంట్ సమ్మర్ స్పెషల్లో ఈ రోజు మనం రాగి పిండి పెరుగు పునుగులు తయారీ విధానం చూడబోతున్నామండి. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో మన షెఫ్ రాజ్ గారు చూపిస్తారు.
మన నెక్స్ట్ సెగ్మెంట్ సమ్మర్ స్పెషల్. సో రాజు గారు ఈరోజు ఏదో మంచి వెరైటీ చేసి చూపించబోతున్నారు. రాగి పిండి పెరుగు పునుగులు. ఎస్ అండి. పేరు చక్కగా బాగుంది, పొడుగ్గా. సో పునుగులు అంటేనే మనకి చాలా రకాలుగా చేసుకుంటాం కానీ, అంటే వెజిటేబుల్స్ లేకపోతే రెగ్యులర్ గా చేస్తూ ఉంటాం కదా. కానీ ఇప్పుడు రాగి పిండి అంటే మనకి ఎక్కువ రాగి పిండి టేస్ట్ అనేది ఉంటుంది దీంట్లో. రాగి పిండి ఫ్లేవర్ దాంట్లో తెలుస్తూనే ఉంటుంది. తర్వాత ఏంటంటే పెరుగు కొంచెం, అంటే పెరుగులో వేసి తీసేస్తాం మనం. సో కొంచెం ఆ పెరుగు తాలూకు ఆ ఫ్లేవర్, సో రాగి పిండి చాలా బాగుంటుంది. ఓకే ఓకే అండి. మరి రాగి పిండి పెరుగు పునుగులు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. రాగి పిండి పెరుగు పునుగులు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి అరకప్పు, పెరుగు అరకప్పు, మినప్పప్పు 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, తరిగిన అల్లం 1 టీ స్పూన్. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ముందుగా మనం పునుగులు డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి వేడి పెట్టేసుకున్నాం. సో ఇక్కడ మినపగుళ్ళు నేను ఒక 2 గంటల పాటు నానబెట్టేసి మిక్సీ పట్టేసి మెత్తగా పేస్ట్ రెడీ చేసేసుకున్నాం. అంటే పునుగుల పిండిలో రెడీ చేసేసుకున్నాం. ఇప్పుడు అందులో అన్ని మనం మిక్స్ చేసేసుకోవటమేనా? అవునండి. సో దీంట్లో రాగి పిండి, జీలకర్ర, ఓకే, సరిపడా ఉప్పు, అలాగే సన్నగా తరిగిన అల్లం ఉంది. ఓకే. సో ఇంక ఇక్కడ మనము ఉల్లిపాయ ముక్కలు కానీ ఇట్లాంటివి ఏమీ యాడ్ చేసుకోవట్లేదు? లేదండి, సింపుల్ గానే తీసుకుంటున్నాం. సో ఉల్లిపాయలు యాడ్ చేస్తే ఏంటంటే అదే దాని ఫ్లేవర్ అనేది ఎక్కువ తెలుస్తూ ఉంటుంది మనకి. ఓకే. సో కొంచెం వాటర్ ఏమైనా కావాలా? కొంచెం కావాలి. ఒకసారి బాగా కలిపేసి తర్వాత వాటర్ యాడ్ చేసుకున్నాం. సో మామూలుగా పిండి అంతా కూడా రాగి పిండి టెక్స్చర్లోకి వచ్చేసింది. ఎస్. సో మనం ఇది రేషియో అంటే మినప్పిండి అనేది మనకు కొంచెం ఎక్కువ ఉండాలి, ఎక్కువగా ఉండాలి. సో దాంట్లో కొంచెం ఒక 1/4 లాగా ఈ రాగి పిండి మిక్స్ చేసుకోవాలి. 3 భాగాలు అది పిండి అనుకుంటే మనకు ఒక భాగం ఇది రాగి పిండి తీసుకోవచ్చు. సో ఇది బాగా కలిపేసుకున్నాం. సో కొంచెం నూనె వేడైపోయింది. సో పునుగులు వేసేసుకుందాం. కొద్దిగా వాటర్ ఇస్తారా? కొంచెం మీడియం సైజ్ వేస్తున్నాను. ఓకే. సో మనకి ఇవి కొంచెం అంటే రాగి పిండి వల్ల ఏమన్నా కాస్త గట్టిగా అనిపించిన పునుగులు మనము పెరుగులో నానేసుకుంటాం కాబట్టి అక్కడ మళ్ళీ సాఫ్ట్ అయిపోతాయి. సరిపోతాయా? ఓకే. సో ఇప్పుడు ఇవి వేగిపోతే మనము నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళొచ్చు కదా? ఎస్ అండి. సో మేము చిట్కా చూసేస్తాం రాజు గారు. ఓకేనండి. ఓకే అండి. ఇక్కడ పునుగులు వేగేలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. జుట్టు త్వరగా తెల్లబడకుండా ఉండాలంటే ఉసిరి రసం ఇంకా నువ్వుల నూనె ఈ రెండింటిని కలిపి కొద్దిసేపు కాచి అది గోరువెచ్చగా ఉన్నప్పుడు తలకు పట్టించాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే జుట్టు త్వరగా తెల్లబడకుండా ఉంటుంది. ఓకే అండి. చిట్కా చూసారు కదా? సరిపోతాయి రాజు గారు? ఇలా కొద్దిగా కావాలండి. ఓకే. సో ఈ లోపు పెరుగు మనం రెడీ చేసేసుకున్నాం. బౌల్ ఇస్తారా? సో దీంట్లో పెరుగు ఫైన్ గా గిల కొట్టేసుకోవాలి. యాక్చువల్లీ ఇలాంటి పునుగులు లాంటి వాటికి మనకి ఎక్కువ పులిసింది కాకుండా కొంచెం పుల్లటి పెరుగైనా కూడా బాగానే ఉంటుంది కదా? కొంచెం లైట్ గా. లైట్ గా. దీంట్లో కూడా కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. ఓకే. కొద్దిగా వాటర్ ఇస్తారా? ఇది కొంచెం పలచగానే ఉంటుంది. సో దీంట్లో సో ఈ పునుగులు తీసేసి కాస్త నాననివ్వాలి. ఇంకా పెరుగులో మనము కారం ఇట్లాంటివి ఏమి యాడ్ చేసుకోకర్లేదు రాజు? అక్కర్లేదు. ఓకే. సో
సో దాంట్లో కొంచెం ఆ ఘాట్ లాంటిది కావాలనుకుంటే కొంచెం అల్లము పచ్చిమిరపకాయలు సో ఇలాంటిది కొంచెం ఫైన్ గా పేస్ట్ లా చేసి మనం పెరుగులో యాడ్ చేసుకున్నాం. సో ఈ పునుగులు అది పీల్చుకున్నప్పుడు ఆ ఘాటు కూడా దానికి యాడ్ అవుతుంది. పట్టేస్తుంది. ఓకే, కాసేపు ఉంచేద్దామా రాజు గారి పక్కన? ఓకే, పోపు రెడీ చేసుకున్నాం. యా, సో మనం మామూలుగా ఈ పెరుగు వడలకి ఎలా అయితే పోపు పెట్టుకుంటామో అంతేగా దీనికి కూడా సింపుల్ గానే వేసినట్టు పోపు దినుసులు, కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి ఇంకా ఇలాంటివి యాడ్. ఓకే ఓకే. సరిపోతుందండి. ఓకే, ఓ ఇవి సపరేట్ చేశాక పైనుంచి పోపు వేసుకోవాలా? అవునండి. ఓకే, ఇప్పుడు మనం కావాలంటే అలా డైరెక్ట్ పెరుగుతో పాటు తీసేసుకోవచ్చా రాజు గారు? తీసేసుకోవచ్చు. సో పెరుగు క్వాంటిటీ కొంచెం ఎక్కువగా కావాలనుకుంటే దాంతో పాటు తీసుకోవచ్చు. బట్ ఇవి కూడా మొత్తంగా నానిపోయి ఉంటాయి కాబట్టి ఇలా తీసుకున్నా మనకు మెత్తగానే ఉంటుంది. ఓకే, ఓకే ఓకే. మధ్యలో పలుకులు అలా తగులుతూ చాలా బాగుంటుంది. ఓకే ఓకే, సో పునుగులు రెడీ. నైస్, బాగున్నాయి, వెరైటీగా ఏదో నార్త్ ఇండియన్ డిష్ లా ఉంది అలా చూస్తుండే యాక్చువల్గా. సో కార్వింగ్ స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి, సింపుల్ గానే చేస్తున్నాను. ఏంటి ఫ్లవరా? అవునండి. సో మొత్తం తీయకుండా కొద్దిగా అలా లేవల్ కొరకు కొద్దిగా కట్ చేస్తున్నాను. ఓకే, సో మొత్తం కింది వరకు కట్ చేయకుండా కొంచెం గ్యాప్ వదిలేసాలి. సో అన్ని వైపుల నుంచి కూడా దీన్ని మనం మామూలుగా అలా ఘాట్లు పెట్టేసుకుంటే సరిపోతుందేమో కదా రాజు గారు? ఎస్, అంతే అంతే, కాకపోతే ఆ కింద కట్ అయిపోకుండా చూసుకోవాలి. అక్కడ బాటంలో కొంచెం అది గ్యాప్ ఉండేటట్టు చూసుకోవాలి. ఓకే, ఇది మనం ఎన్ని లేయర్స్ అయినా కట్ చేసేసుకోవచ్చు సన్నగా? ఎంత సన్నగా అయినా కట్ చేసుకోవచ్చు. ఓకే, సో మనకేంటంటే ఆనియన్ అనేది మధ్యలో 2 బల్బులు రాకుండా ఉంటే బాగా వస్తుంది. ఈ ఫ్లవర్ కూడా కూడా ఎలాగో మనం మొత్తం కోసేస్తున్నాం కదా రాజు గారు? కోసేసిన మనకు అక్కడ లేయర్స్ ఓపెన్ కావాలి కదా. ఓహో, ఇది పైదాకా ఇలా ఓపెన్ అవుతుందా? ఇలా ఇది ఇప్పుడు ఇట్లా మొత్తం విచ్చుకున్నట్టు అవ్వాలంటే ఎలా? వాటర్ చల్ల నీళ్ళలో వేయాలి. ఓకే ఓకే, అప్పుడు మనకి అంతా సపరేట్గా వచ్చేస్తుంది. ఓకే, సో కట్ చేసి కొంచెం ఇట్లా సపరేట్ చేసి వాటర్లో పెట్టేసుకోవటమేనా? అంతేనండి. ఓకే, సింపుల్గా చేసుకోవచ్చు. సో మన డిష్ రెడీ అండి. మరి టేస్ట్ చూసే ముందు రాగి పిండి పెరుగు పునుగులు తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. రాగి పిండి పెరుగు పునుగులు తయారు చేసే విధానం: మినపప్పుని నానబెట్టి మిక్సీ పట్టి పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో రాగి పిండి, జీలకర్ర, ఉప్పు, తరిగిన అల్లం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో పునుగుల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక బౌల్లో పెరుగు, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పునుగులు వేసి కాస్త నాననివ్వాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు వేసి వేయించాలి. ఆపై సర్వింగ్ బౌల్లో పెరుగులో నానబెట్టిన పునుగులు వేసి వీటి మీదుగా పోపు మిశ్రమం వేసి సర్వ్ చేసుకుంటే రాగి పిండి పెరుగు పునుగులు రెడీ.
రాగి పిండి పెరుగు పునుగులు తయారీ విధానం చూసారు కదా, రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకేనండి. బాగుంది, మంచి సాఫ్ట్గా కూడా వచ్చింది. చాలా సాఫ్ట్గా అయింది. పెరుగు కూడా బాగా వాటి లోపల కూడా వెళ్ళింది చక్కగా. ఎస్ అండి, అంటే కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం అలా పెరుగులో కొంచెం పలుచగా చేసి వేసేస్తే బాగా పీల్చేసుకుంటుంది. అండ్ పోప్ టేస్ట్ బాగుంది చక్కగా. ఆ రాగి అంటే మనం బేసిక్గా మినపిండితో ఏ వేసుకున్నా దాని టేస్ట్ ఎక్కువ తెలుస్తూ ఉంటుంది కదా. అవునండి. కానీ ఇక్కడ అలా లేదు, చక్కగా రాగి పిండి అదే ఒక డిఫరెంట్ ఫ్లేవర్ లో ఉంది. ఎస్, అంటే ఆ మినపప్పుకి ఆ రాగి పిండి కూడా యాడ్ అవడం వల్ల కొంచెం ఒక కొత్త టేస్ట్ అనేది వచ్చింది. బాగుంది రాజుగారు. సో ఇలా అంటే డిప్ చేసి తీసుకున్నా బానే ఉంది, డైరెక్ట్ మనం కొద్దిగా పెరుగుతో పాటు అలా తింటున్నా కూడా బానే ఉంటుంది కదా. నైస్. సో చూసారు కదండి, చక్కగా వెరైటీగా ఉన్న ఈ పునుగులు మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి బ్యూటీ టిప్. చర్మం పైన ముడతలు ఎక్కువగా ఉన్నట్లయితే తరచూ చామంతి పువ్వుతోటి మెత్తగా చర్మాన్ని మర్దన చేసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తూ ఉండడం వల్ల ముడతలు క్రమంగా తగ్గిపోతాయి. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. ఓకే అండి, మరి ఊరించే వంటల్ని చేసి చూపించడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? దీప్తి అండి. దీప్తి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? దీప్తి గారు ముషీరాబాద్, గాంధీనగర్. ముషీరాబాద్ నుంచి. ఓకే, హాయ్ అండి. మీ పేరేంటి? నా పేరు శ్రీదేవ్ అండి, నేను గాంధీనగర్ నుంచి వచ్చాను. మీరు కూడా సేమ్ ప్లేస్ అయితే మీ ఇద్దరు పరిచయం ఉంది? ఉందండి. ఫ్రెండ్సా? నైబర్స్. నైబర్స్ అంటే ఫ్రెండ్స్ కాకూడదా? ఓకే, సో మీ ఇద్దరు రెడీ కదా వంటలు చేయడానికి? సో మీ మెయిన్ ఇంగ్రీడియంట్ చూద్దాము. సో ఇందులో ఏది వస్తే మీరు దాంతో వంట చేయాలన్నమాట. ఓకే, సో మరి ఈ రోజు మీకు వస్తున్న మెయిన్ ఇంగ్రీడియంట్ ఏమిటి అంటే, ఏమిటిది? చుక్కకూర. చుక్కకూర. ఎస్. సో చుక్కకూరతో చక్కగా కొంచెం పుల్లగా ఉంటుంది, చక్కగా ఉంటాయి వంటలు కూడా టేస్టీగా. అంటే నా నార్మల్ ఆకుకూరలకు ఉండేదానికంటే దీనికి ఎక్కువ టేస్ట్ ఉంటుంది, అంటే పులుపు ఉంటుంది కాబట్టి దేంట్లో వేసుకున్నా కూడా బాగుంటుంది. సో మీరు చుక్కకూరతో మీకు తెలిసింది ఏదైనా మంచి వంట, లేదా ఇప్పుడు ఏమన్నా మీకు సడన్ గా అలా చుక్కకూరతో తట్టినా కూడా అవి చేసేయండి. ఓకేనా? సో ఆలోచించండి ఏం చేయొచ్చు చుక్కకూరతో. చుక్కకూర పప్పు, చామదుంప చుక్కకూర అండి. చామదుంప చుక్కకూర చేస్తారా? బానే ఉంటుంది. అంటే ఎలా ముద్దకూరలో వస్తుందా? ఓకే, చేసేస్తారా ఫస్ట్ వంట? చేసేస్తాను. ఓకేనండి, మరి చామదుంప చుక్కకూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చామదుంప చుక్కకూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చామదుంపలు 1 కప్పు, చుక్కకూర 1 కప్పు, ఎండుమిరపకాయలు 3, పచ్చిమిరపకాయలు 4, జీలకర్ర 1/2 టీ స్పూన్, మినప్పప్పు 1 టీ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, శనగపప్పు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, వెల్లుల్లి రెబ్బలు 4, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామండి. కొంచెం ఆయిల్ వేయాలండి. కొంచెం ఆయిల్ వేయాలండి. ఓకే, ముందుగా చామదుంపలు వేపుకోవాలండి. వేయించి పక్కన పెట్టాలా? వేయించి పక్కన పెట్టాలి, ఉడికిచ్చి పొట్టు తీసినవి. ఓకే, అంటే ఎలా బాగా రోస్ట్ అయిపోవాలి? బాగా రోస్ట్ అవసరం లేదండి, కొంచెం లైట్ గా బ్రౌన్ కలర్ వస్తే చాలు. ఓకే, చాలా అలాగా? చాలా. ఇందులో పోపు దినుసులు అండి. ఇప్పుడు ఫస్ట్ తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కారం అంతా పచ్చిమిరపకాయలేనా? పచ్చిమిరపకాయలు అండి. పౌడర్ చేసుకున్న దాంట్లో ఎండుమిర్చి ఉంటుంది అంటే సరిపోతుందండి. అవేంటి? వెల్లుల్లి. వెల్లుల్లి, తర్వాత కరివేపాకు కట్ చేసారా? కట్ చేసాను. పెద్దగా వేస్తే వేరు తీసేస్తారని కట్ చేసి. ఓకే, ఇలా అయితే కలిసిపోతుంది. పసుపు అండి. ఓకే,
చామదుంప చుక్క కూర కొంచెం రెగ్యులర్ గా చేస్తూ ఉంటారా? ఈ వెరైటీస్ కాంబినేషన్ చేస్తానండి నేను చుక్కకూరతోటి. ఓకే. పచ్చడి చేస్తాను, పప్పు చేస్తాను. సో చుక్క కూర బాగానే వాడుతూ ఉంటారు అన్నమాట. వాడతామండి. వెరీ మా గుడ్. బాబుకి ఇష్టము. మీ బాబుకి అంటే పుల్లగా ఉండేది ఇష్టమా? ఇష్టం అండి. ఓహో. తర్వాత చుక్కకూర. వేసుకోండి. సో మీరు వేయించుకున్న చామదుంపలకి సరిపడా వేసుకోండి. సో ఇదంతా మగ్గాలి. మగ్గాలి. ఒక్క నిమిషం అండి, కొంచెం సాల్ట్. వేయండి. సో చుక్క కూర కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి మనం కొద్దిగా ఉప్పు కారం ఇలాంటివి చూసుకోవాలి. ఒక్క నిమిషం వదులు. సో ఈ చుక్క కూర అంతా కొంచెం మనకి బాగా మగ్గిపోతే అయితే ఇవి కొంచెం పౌడర్ చేసుకున్నాం. ఏం పౌడర్ అది? శనగపప్పు, మినపప్పు, ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర కొంచెం దోరగా వేయించి పొడి చేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి అన్ని వేయించేసి పౌడర్ చేశారు. సో మనకి ఈ పౌడర్ బాగుంటుందా ఈ కూరకి? బాగుంటుందండి. ఓకే. మామూలుగా మనం ఆలుగడ్డ ఫ్రై, చామగడ్డ మామూలుగా ఫ్రై, డీప్ ఫ్రై చేసి కూడా ఆ పౌడర్ చల్లుకోవచ్చు. సో ఏ పౌడర్ ఏ కూర చేసుకున్నా ఆ పౌడర్ వేసుకోవచ్చు. ఓకే ఓకే. ఇప్పుడు పౌడర్ వేద్దాం. వేయండి. సో ఈ చుక్క కూర అంతా కూడా బాగా మగ్గిపోయింది. నిమిషంలో మగ్గిపోద్ది చుక్కకూర కదా, వాటర్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న పౌడర్. సో ఇలాంటివన్నీ ఎక్స్ట్రా టేస్ట్ ఇస్తాయి కదా యాక్చువల్గా కూరలకి. అంటే రెగ్యులర్ గా మన ఊరికే చుక్క కూర, చామదుంప లేకపోతే పప్పు అలా చేసుకున్నా రొటీన్ గా ఉంటుంది. ముందుగా వేయించి పెట్టుకున్న చామదుంప. మీ బాబు ఇలా చామదుంపలు ఇట్లాంటివన్నీ తింటాడండి? మా బాబు హాస్టల్లో ఉంటాడు. వాడు వచ్చేసరికి ఇవన్నీ హాస్టల్లో ఉంటే ఇంటికి ఏది వచ్చి పెట్టినా శుభ్రంగా తింటారు. ఏం చదువుతున్నాడు మీ బాబు? బాబు బీటెక్ సెకండ్ ఇయర్ అండి. బీటెక్ సెకండ్ ఇయర్. పేరేంటి? విధాత. విధాత, బాగుంది. ఇందులో తీసేసి దాంతో లాగే. మనం ఎంత మొత్తం నలుగురే తింటే మీరు మధ్యగా 4 స్పూన్లు చేశారు. బాగుంది. గార్నిష్ కొరకు ఉల్లిపాయ ముక్కలా, లేత పచ్చిమిర్చి అలా వేయించుకొని తినాలి. వేయించుకోవాలి. ఇదైతే చపాతీ లాంటి వాటిలోకి ఈ కాంబినేషన్ బాగుంటుంది. రైస్ లో కూడా బాగుంటుంది. రైస్ లో కూడా. ఓకే. కొంచెం కొత్తిమీర కొద్దిగా వేయండి, పాప మా కూర ఎక్కడో ఉంది. ఓకే, మరి చామదుంప చుక్క కూర రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చామదుంప చుక్క కూర తయారు చేసే విధానం: ముందుగా శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిరపకాయలు వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉడికించిన చామదుంపలు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, పసుపు వేసి వేయించాలి. దీనిలో చుక్క కూర, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పొడి, వేయించిన చామదుంపలు వేసి దగ్గర పడినివ్వాలి. అంతే, చామదుంప చుక్క కూర రెడీ. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. బట్టలు ఉతికేటప్పుడు డిటర్జెంట్, సోప్ వల్ల చేతులు గరుగ్గా మారిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు నిమ్మరసానికి కొద్దిగా పెరుగు జోడించి దీంతో చేతుల్ని కొద్దిసేపు మర్దన చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల గరుగుదనం తగ్గి చేతులు తిరిగి మృదువుగా మారుతాయి. ఓకే, మరి చామదుంప చుక్క కూర తయారీ విధానం చూసారు కదా. దీప్తి గారు రెడీయా? మీరు రెడీ అండి. మీరేం చేస్తారు చుక్క కూరతో? చుక్కకూర పులిహోర చేస్తాం. చుక్క కూర పులిహోర చేసుకోవచ్చు. అలాగా చేసుకోవచ్చు. బాగుంటుందా? బాగుంటుందండి. ఓకే ఓకే అండి, మరి చుక్క కూర పులిహోర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చుక్క కూర పులిహోర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చుక్క కూర 1 కప్పు, బియ్యం 1 కప్పు, ఎండుమిరపకాయలు 4, తరిగిన పచ్చిమిరపకాయలు 5, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, వేరుశనగ పలుకులు 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, ఇంగువ చిటికెడు, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, జీడిపప్పు కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 4, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, సో దీప్తి గారు మొదలు పెడదామా? సో ఫస్ట్ ఈ పులిహోరకు మనం ఏం చేసుకోవాలి?
పోపు పెట్టేసుకోవటమేనా? లేదండి, ఇది కొంచెం ఆవాలు జీలకర్ర పోపు కొంచెం వేయించుకోవాలి. మరి అదేగా పోపు అంటే? వేయించుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఆవాలు జీలకర్ర గ్రైండ్ చేయాలా? ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి తర్వాత చుక్కకూర వేసుకోవాలి. ఓ చుక్కకూర పేస్ట్ చేసుకోవాలి ఫస్ట్. మరి అది చెప్పండి నాకు. ఆవాలు జీలకర్ర వేయించి మిక్సీ చేసుకోవాలంటే ఈ రెండు ఎందుకు మిక్సీ చేసుకోవాలని డౌట్ వస్తుంది నాకు. సో కారం అంతా చుక్కకూర సారీ ఎండుమిర్చి అయినా స్పూన్ తీసుకోండి. ఇది ఎక్కడ నేర్చుకున్నారు మీరు? మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. అయితే ఇది పాత వంట అన్నమాట. సాల్ట్ ఏమన్నా వేసుకోవాలి? కొంచెం సాల్ట్ వేయాలి. మూత పెట్టేద్దామా? ఆల్రెడీ చాలా మగ్గిపోయింది. సో ఇప్పుడు ఇదంతా మొత్తం మగ్గిపోతే మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలా? గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకోవాలి. సో ఈ పేస్ట్ ఇంకా మనము రైస్ కి కలిపేసుకోవటమే. మళ్ళీ తాలింపు చేసి అది ఫైనల్ తాలింపు. ఓకే. తాలింపు చేసి ఇది అందులో వేసి మళ్ళీ కొంచెం మళ్ళీ వేయించాలా? ఇది ఇలా చాలా ఇంకొంచెం చాలండి. ఇంకా గ్రైండ్ చేసి కట్టేద్దామా? సో ఇప్పుడు ఇది కాస్త చల్లారితే మనము మిక్సీ పట్టేసుకోవచ్చు. సో అయితే ఫస్ట్ మనం ఈ పేస్ట్ రెడీ చేసుకుంటే మనకి మిగతా ప్రాసెస్ అంతా ఈజీగానే అయిపోతుంది. ఇప్పుడు చుక్కకూర అంటే ఎక్కువ పులుపు ఉండదు కదా? అవునండి, లైట్ గా ఉంటుంది. సో మనకి అన్నంలో కలుపుకుంటే మరి ఆ పులుపు తెలుస్తూనే ఉంటుంది. తెలుస్తుంది. బానే ఉంటుంది. ఓకే, వెయిట్ చేద్దాం. దీప్తి గారు ఇప్పుడు ఇది గ్రైండ్ చేద్దాం. ఓకే అండి, గ్రైండ్ చేసి జారా పక్కన తీసేసేసి. ఓకేనా? అయిపోయిందండి. సో ఆ పేస్ట్ రెడీ కదా, మనం నెక్స్ట్ పోపు పెట్టుకోవటమేనా? ఓకే, ఇప్పుడు ఆయిల్. మీరు ఆకుకూరలు ఎక్కువ వండుతూ ఉంటారు? వండుతానండి, మంచిది. చాలా పిల్లలకి హెల్త్ కూడా మంచిది, బాగానే చేస్తాం. ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరండి. ఇద్దరు, పాప బాబు. ఏం చదువుతున్నారు? పాప 5th క్లాస్ సుఖిత, బాబు సుహాస్ యూకేజీ. యూకేజీ. మీరు హౌస్ వైఫ్ అయినా? అవునండి. మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు అడ్వకేట్ అండి. అడ్వకేట్. ఏం పేరు? రమేష్. ఓ, ఏం వేస్తున్నారు నెక్స్ట్? నెక్స్ట్ పల్లీలు వేసండి 4. సో ఇప్పుడు మామూలుగా మనం పులిహోర పోపు పెట్టేసుకుంటున్నాం అంతేనా? కొంచెం చేసి జీడిపప్పు వేసండి. ఆ చుక్కకూర పేస్ట్ మళ్ళీ వేయించుకోవటం అలా ఏం అక్కర్లేదా? అవును, ఇదంతా అయినాక అది వేసేయాలండి. పచ్చిమిర్చి. ఓకే. బాగా కారం ఎక్కువ తింటారండి దీప్తి గారు? మీరు ఆ వేసిన పచ్చిమిరపకాయలు చూస్తేనే అర్థమైపోయింది నాకు. అంటే ఇంకా వేరే కారం ఉండదు కదండి, అంటే ఆల్రెడీ కొంచెం వేసాం కదా. చుక్కకూరలో కూడా ఎండుమిర్చి గ్రైండ్ చేసుకున్నాం కదా. కొంచెం కొత్తిమీర కూడా. ఓకే. ఫాస్ట్గా వేయాలి, పోపు మాడిపోతుంది లేకపోతే. కొంచెం పసుపు, ఇంగు కలిపేయండి. అంతే, అంటే ఆ పేస్ట్ వేసుకొని దీంట్లో కొంచెం సేపు మళ్ళీ మగ్గనివ్వాలి. అవునా? ఇప్పుడు పేస్ట్ చేసినాం అది వేసి. అదేదో గోంగూర పేస్ట్లో ఉంది చక్కగా. ఈ పేస్ట్ మనం ఉట్టిగా అన్నంలో కూడా కలుపుకొని తినొచ్చా? బాగోదా? కొంచెం కొంచెం ఇవన్నీ తగులుతా ఉంటే కొంచెం బాగుంటది కదా, అది ప్లెయిన్ గా తినొచ్చు. జనరల్ గా అడుగుతారు, అందరూ పులిహోర చేసుకోవడానికి ఇష్టపడలేదు అనుకోండి, చుక్కకూర కూరలా కాకుండా ఇలా చుక్కకూరని పచ్చడి టైప్ లో పేస్ట్ చేసి, అది ఇంచుమించు పచ్చడి లాంటిదే కదా, అది అలా తినేయొచ్చా? బానే ఉంటుందా? ఇప్పుడు మీరు ఇందాక కొద్దిగా సాల్ట్ వేసారు మగ్గించుకునేటప్పుడు, అది సరిపోతుందా? ఇంకా కొంచెం ఇందులో వేస్తారా రైస్ లోనా? ఇందులోనే వేసేద్దాం. ఓకే.
చూసుకోండి. కొంచెం అదే మరి నాకు తెలియదు. మళ్ళీ నేను వేయమన్నాను అనుకోండి, తర్వాత ఎక్కువైతే మీరు నన్నే అంటే మీ అన్నం ఉంది. ఆ. చాలా వచ్చింది ఆయిల్ బయటికి. ఓకే. ఇప్పుడు మనము ఇది అన్నంలో కలిపేసుకోండి. చూసుకోండి మరి ఈ పేస్ట్కి అన్నం సరిపోతుందా. మీరు చేతితో చక్కగా ఉండలు లేకుండా వేసేసుకోండి, చేతితో చిదుముకుంటూ అన్నాన్ని. చుక్క కూర మరీ ఓవర్గా ఉండదు కాబట్టి కొద్దిగా పేస్ట్ ఎక్కువైనా బాగానే కొంచెం. ఇదైతే మనకి అన్ని సీజన్స్ లో దొరుకుతుంది కాబట్టి అన్ని సీజన్స్ లో చేసుకోవచ్చు. అంటే మామిడికాయ లేదా ఉసిరికాయ లాంటివి మనము కొన్ని సీజన్స్ బట్టి చేసుకుంటాం కదా. గోంగూర, చుక్కకూర, నిమ్మకాయ, చింతపండు ఆల్ సీజన్స్ లో చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, డిన్నర్ రెడీ. ఓకే, సో రెడీ. పైనుంచి కొంచెం కొత్తిమీర వేస్తున్నారా? రెడీ అండి. చుక్కకూర పులిహోర. ఓకే ఓకే, మరి వేడివేడిగా చుక్కకూర పులిహోర కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చుక్కకూర పులిహోర తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి పొడి పొళ్ళాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, చుక్కకూర, ఉప్పు వేసి వేయించాలి. ఇది కాస్త చల్లారాక మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, వేరుశనగ పలుకులు, జీడిపప్పు వేసి వేయించాలి. దీనిలో తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, ఇంగువ వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి మగ్గనివ్వాలి. చివరిగా ఉప్పు, అన్నం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, చుక్కకూర పులిహోర రెడీ. ఓకే, మరి చుక్కకూరతో 2 రకాల ఊరించే వంటలు కూడా రెడీ అండి. సో రాజు గారు, ఒకటేమో పులిహోర చుక్కకూరతో, ఇంకోటి చామదుంప కాంబినేషన్ లో కర్రీ. ఫస్ట్ చామదుంప కాంబినేషన్ చూసేద్దాం. ఓకే, బాగుందండి, నైస్. చామదుంప వేయించినా మరీ ఎక్కువ క్రిస్పీగా ఏమవ్వలేదు, సాఫ్ట్ గానే బాగుంది. పులిహోర టేస్ట్ చూద్దాం. బాగుంది, చాలా టేస్టీగా ఉంది. 2 కూడా చాలా చాలా బాగున్నాయి. రాజుగారికి ఇప్పుడు కొంచెం కష్టం అన్నమాట. సో రాజుగారు ఎలా ఉన్నాయి? ఇద్దరు కూడా బాగా చేశారు. చుక్కకూరతో ఇలా పులిహోర ఐటమ్ అనేది కూడా బాగుంది. సో రెగ్యులర్గా మనం చేసుకునే ఉసిరికాయ, తర్వాత మామిడి, చింతపండు, సో కొద్దిమంది గోంగూరతో కూడా చేసుకుంటారు కదా. సో ఇలా చుక్కకూరతో కూడా ట్రై చేయొచ్చు, బాగుంది. అలాగే చామదుంప కాంబినేషన్లో చాలా సూపర్గా చేశారు. అవును, ఆ పేస్ట్లు, ఆ పౌడర్ ఇదంతా యాడ్ చేయడం, ఆ పౌడర్ కొంచెం ప్లస్ పాయింట్ అండి దానికి. సో అడిషనల్ టేస్ట్ ఇచ్చింది అది. 2 డిష్లు కూడా బాగున్నాయి. కొంచెం బెటర్గా రెండిట్లోకి చామదుంప కాంబినేషన్, చామదుంప చుక్కకూర. చాలా టేస్టీగా ఉంది. అంటే సింపుల్ అంటే కొద్దిగా అలా 2 చాలా బాగున్నాయి. ఓకే, సో అయితే ఈ రోజు విన్నర్ శ్రీదేవి గారు అన్నమాట. కంగ్రాచులేషన్. ఇలా వచ్చేసారు. సో శ్రీదేవి గారు, కంగ్రాట్స్ అండి. మీరు వాళ్ళ గురించి ఏమంటే విన్నర్. సో మీ చుక్కకూర లాగే మీకు కూడా గ్రీన్ శారీ ఈటీవీ అభిరుచి నుంచి. యూ వెల్కమ్. దీప్తి గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి.
సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా మా షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు. మీరు మాకు ఈ టీవీలో అవకాశం ఇచ్చినందుకు మీకు థ్యాంక్స్ అండి. యూ వెల్కమ్ అండి. చూసారు కదండి చుక్కకూరతో వాళ్ళు ఊరించే వంటల్ని మీరు కూడా ట్రై చేయండి. 2 సింపుల్ రెసిపీస్. మరి అలాగే ఊరించే వంట సెగ్మెంట్లో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. చింతపండు పులుసు కోసం చింతపండు నానబెట్టేటప్పుడు మామూలుగా చల్లటి నీళ్ళతో కాకుండా కొద్దిగా వేడిగా ఉన్న నీళ్ళతో నానబెట్టినట్లయితే త్వరగా పులుసు బయటకు వస్తుంది. ఇవాళ 4 వంటల తయారీ విధానం చూశారు కదండి. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో మన న్యూట్రిషనిస్ట్ డాక్టర్ అరుణ గారు చెప్తారు. ఇప్పుడు చూద్దాం. ఈరోజు వంటలు పిండి వంటల్లో చూసిన అరటి పువ్వు ఇగురులోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. అరటి పువ్వు, అల్లం వెల్లుల్లి, జీలకర్ర. అరటి పువ్వు మనకు అరటికాయ, అరటి పండు ఎంత చక్కటి పోషక విలువలు ఉంటాయో అంతే పోషక విలువలు అరటి పువ్వులో కూడా ఉంటాయి. అరటి పువ్వు అలాగే అరటి దూట, ఇవి రెండిట్లో కూడా స్పెషల్గా మనకు లభ్యమయ్యేది ఏంటంటే పీచు పదార్థం. ఎంత ఎక్కువ పీచు పదార్థం ఉంటే ఒక వెజిటబుల్లో కానీ ఇక ఏదైనా పండులో కానీ అంత చక్కగా మనకు కాన్స్టిపేషన్ సమస్యకి నివారణమని చెప్పచ్చు. సో జాగ్రత్తగా కరెక్ట్ క్వాంటిటీలో వాడుకుంటే మరీ మరీ మంచిది. ఎందుకంటే పీచు కూడా ఒక లిమిట్లో 25 grams per day ఉంటే చాలు. సో ఇలా ఒక పూట మనం ఇలాంటి ఐటెం తీసుకున్నాం అనుకోండి, ఆ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అయిపోయినట్టే. సో అరటి పువ్వు ఇగురు చాలా బాగుంది. సమ్మర్ స్పెషల్లో చూసిన రాగి పిండి పెరుగు పునుగులు. రాగి పిండి అమేజింగ్ అండి. ఇప్పట్లో చిరుధాన్యాలు ఒక పూట తీసుకోవాలనేది కంపల్సరీ చేస్తున్నారు. అగ్రికల్చరల్ యూనివర్సిటీలో నిత్యం కూడా మనకు దీని గురించి రీసెర్చ్ జరుగుతూనే ఉంది. అంటే ఒకప్పుడు ఎందుకు ఆరోగ్యకరంగా ఉండేవాళ్ళు, ఈ 40 ఏళ్లకే విటమిన్ డి లోపాలు ఇవన్నీ కూడా ఎందుకు రాకుండా ఉన్నాయి అంటే కొన్ని కారణాలు ఉంటాయి, లైఫ్ స్టైల్ కారణాలు. అందులో ఇలా మైనర్ మిల్లెట్స్ తీసుకోవడం అనేది ప్రథమంగా మనం చెప్పుకోవచ్చు. రాగి పిండి, మినప్పప్పు, పెరుగు, జీలకర్ర ఇవన్నీ కూడా యాడ్ చేసి పునుగులు చేసుకోవడం అనేది ఎలా ఉంటుందంటే డీప్ ఫ్రై ఉంది కానీ బట్ చేసుకునేటప్పుడు కూడా మనం ఇలా ప్రతి ఒక్కటి కూడా వాల్యూ అడిషన్ చక్కగా మనకు వాల్యూ యాడ్ చేసే విధంగా ఉంటే బాగుంటుందండి. సో రాగి పిండి పెరుగు పునుగులు కూడా మనం ఒక మంచి హెల్తీ ఫుడ్ లిస్ట్లో చేసుకోవచ్చు. ఊరించే వంటలో చుక్కకూరతో చక్కటి 2 రెసిపీస్ చూసారండి. చుక్కకూర పులిహోర అలాగే చామదుంప చుక్కకూర. ఇప్పుడు పులిహోర అనగానే మనం చింతపండుతోనో నిమ్మరసంతోనో చేసుకుంటూ ఉంటాం. సో చుక్కకూర లాంటి ఐటెంతో చేసుకుంటే ఎలా ఉంటుందంటే ఇంకా అంటే మనకు నిమ్మరసం కూడా చాలా చక్కటి పోషకాలు ఉంటాయండి. కాకపోతే చింతపండు కంటే కూడా చుక్కకూర ఒక ఆకుకూర అండి. సో ఒక ఆకుకూరలో ఉన్న ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్స్ అన్నీ కూడా యాడ్ చేయడం మూలాన ఇంకా చాలా బాగుంటుందనే చెప్పాలి. పైపెచ్చు దీంట్లో మనకి చుక్కకూర, రైసు, పల్లీలు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మరీ మరీ మంచిది. రెగ్యులర్గా చేసే పులిహోర కంటే కూడా ఇలాంటి పులిహోరలో మనకు చాలా చక్కటి పోషక విలువలు ఉంటాయి. అవి హెల్దీగా కూడా మన బాడీకి యూజ్ అవుతూ ఉంటాయి. చామదుంప చుక్కకూర ఇంకా ఎక్సలెంట్ అని చెప్పాలి దీనికంటే కూడా. ఎందుకంటే దుంప కూరలు ఎప్పుడు కూడా మనం ఆకుకూరల కాంబినేషన్ నేను రెగ్యులర్గా చెప్తూ ఉంటానండి మన షోలో, మళ్ళీ తెలుసుకోవడంలో కూడా తప్పలేదు. చామదుంప చుక్కకూర కాంబినేషన్ ఇట్స్ రియలీ గుడ్. ఇప్పుడు బంగాళదుంప చుక్కకూర ఏ దుంప కూర అయినా మనకు అందులో స్టార్చ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో దానికి మనం జతగా ఇలా ఏ ఆకుకూర అయినా తీసుకుంటే రియలీ అమేజింగ్ అండి. ఇది ఒక ఐడియల్ కాంబినేషన్ కూడా. ఆకుకూర మనం సమపాళల్లో కూడా తీసుకోవచ్చు. ఎంత దుంపలు తీసుకుంటామో అంత ఆకుకూర తీసుకుంటే ఇంకా పోషక విలువను పెంచిన వాళ్ళం అవుతూ ఉంటాం. చాలా చాలా బాగుంటుందండి. ఇక ధనియాలు, జీలకర్ర ఇవన్నీ పోపు ఇంకా జీర్ణానికి వెరీ యూస్ఫుల్. మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ దుంప క్వాంటిటీ ఎక్కువ అవ్వకుండా అట్ ద సేమ్ టైం ఆయిల్ ఎక్కువ అవ్వకుండా చూసుకుంటే చాలు. బేసిక్గా మీరు ఇవాళ వెరైటీ రెసిపీస్తో పాటు అవి ఎలా వాడుకుంటే మనకు పోషక విలువలు హెచ్చవుతాయో అవి కూడా చూశారు కాబట్టి 4 రెసిపీస్ నోట్ చేసుకొని ట్రై చేయండి. మా స్టూడియోకి వచ్చి ఊరించండి సెగ్మెంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం రాని ప్రేక్షకులు ఒక టేస్టీ రెసిపీని మాకు ఈమెయిల్ ద్వారా కానీ లేదా లెటర్ ద్వారా కానీ రాసి పంపించండి. అలా రాసి పంపిస్తే కూడా మీకు ఒక మంచి బహుమతి ఉంటుంది. రాజు గారు ఈరోజు 2 వంటలు కూడా బాగున్నాయి మీరు చేసినవి. కాకపోతే సమ్మర్ స్పెషల్లో చూపించిన పునుగులు కొంచెం కదా చాలా డిఫరెంట్గా ఉన్నాయి యాక్చువల్గా. ఎందుకంటే మనము పెరుగు గారెలు ఇలాంటివి అంటే మనకి రెగ్యులర్ గా చేసుకుంటూ ఉంటాం. కానీ ఇవి ఏంటంటే అలా పెరుగులో కాస్త నానబెట్టుకొని తర్వాత సపరేట్ గా అలా సర్వ్ చేసుకోవటము అంటే కొద్దిగా పెరుగు టేస్ట్ తో ఆ రాగి పిండి ఫ్లేవర్ లో
చాలా బాగున్నాయి రాజు గారు. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే అప్పుడప్పుడు కొంచెం మనం వెరైటీస్ ఇలా మారుస్తూ ఉంటే మనకి కొత్త వెరైటీస్ తిన్న ఫీల్ కూడా ఉంటుంది. యా, సో రెండు కూడా మంచి రుచికరమైన వంటలు చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వంటల్ని, మీరు కూడా ట్రై చేయండి. అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు MTR మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. MTR మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి MTR మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం MTR మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా MTR అభిరుచి రెసిపీ కాంటెస్ట్, MTR ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. ఓకే అండి, మరి అడ్రస్ నోట్ చేసుకున్నారు కదా. ఇది ఇవాళ మన MTR మసాలా అభిరుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మీరు మెచ్చే మరిన్ని టేస్టీ వెరైటీస్ తో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ బాయ్. బాయ్.